ఎవరు సురేష్ దోమకొండ. బషీర్ అహ్మద్, థ్యాంక్ యూ బ్రదర్. నీల హరీష్ ఏమంటున్నారు? నేను 15 రోజుల క్రితం నుండే చెబుతున్నాను, నరేంద్ర మోడీ యుద్ధం పూర్తిగా చేయడం మధ్యలో ఆపుతాడు అని. యుద్ధమే లేదు బ్రదర్, యుద్ధం మొత్తం ఫేకే. పాకిస్తాన్ వాళ్ళు మనం కొడితే కదా యుద్ధం అనేది. మనం కొట్టి వాళ్ళు కొడితే యుద్ధం అంటారు. పాకిస్తాన్ మన మీద ఒక్క దాడి అయినప్పుడు యుద్ధం ఎట్లయితుంది? దెర్ ఇస్ నో యుద్ధం. ఇట్స్ ఆల్ ఇండియా మీడియా క్రియేట్ చేసిన ఫాల్స్ ప్రాపగండా. యుద్ధం లేదు, మనం లేదు, వీళ్ళే కొడుతున్నారు ఇండియన్స్ ని, పాకిస్తాన్ కొట్టిందని ప్రచారం చేస్తున్నారు. దెర్ ఇస్ నో యుద్ధం. మీడియా బీజేపీ ఆర్ఎస్ఎస్ క్రియేట్ చేసిన యుద్ధం అది. దెర్ ఇస్ నో యుద్ధం. పాకిస్తాన్ ఒక్క దెబ్బ కూడా మనం కొట్టినప్పుడు యుద్ధం ఎట్లయితుంది? ఆలోచించండి. సో నేనే నా సొంతకైతే చెప్తలేను కదా, ఆర్మీ ఆఫీసర్ చూపెట్టింది చెప్తున్నా కదా, అది కూడా ప్రపంచ మీడియాకు చూపెట్టింది కదా, మన కోసం చూపెట్టాలి కదా. సో ఏదైనా పోనీ పాకిస్తాన్కి ఇది వేసినట్టుగా ఏదైనా ఆధారం చూపెట్టు, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చూపెట్టమని అడుగుతుండు కదా, డెబ్రీ చూపెట్టమని అడుగుతుండు కదా. సో పాకిస్తాన్ మన మీద కొడతలేదు అంటే యుద్ధం లేదు. అయినా మన ఇండియా మీడియాలో ఎందుకు వస్తుంది అంటే వీళ్ళే కొడుతున్నారు, బీజేపీ ఆర్ఎస్ఎల్ ఇండియన్స్ కొట్టి పాకిస్తాన్ కొట్టిందని ప్రచారం చేస్తున్నారు. పహల్గామ్ దాడి వీళ్ళే చేయించి పాకిస్తాన్ చేయించిందని ప్రచారం చేస్తున్నారు. దే క్రియేటెడ్ ఏ ఫాల్స్ యుద్ధము, ఫాల్స్ ప్రాపగండా. ఓకే, ఒక పెద్ద గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, లేకపోతే వీళ్ళకి రిపోర్ట్లు వచ్చి ఉంటాయి, ఇది నీ మీద ప్రజలు చాలా ఏమంటారు, నీ గ్రాఫ్ పడిపోయింది, ప్రజలు చాలా విముఖంగా ఉన్నారు అని ఏదో వాళ్ళకి రిపోర్ట్లు వచ్చి ఉంటాయి. కాబట్టి తన గ్రాఫ్ పెంచుకోవడానికి మళ్ళీ ఇది కథ, ఫాల్స్ ప్రాపగండా. నరేంద్ర మోడీ యుద్ధం పూర్తిగా చేయడంలో మధ్యలో ఆపుతాడు అని టీవీ. యుద్ధమే లేనప్పుడు ఇక ఆపుడు ఎక్కడిది? యుద్ధం ఉంటే ఆపుడు, యుద్ధం లేనప్పుడు ఆపుడు ఎక్కడిది? ఇట్స్ ఆల్ జస్ట్ ప్రాపగండా, వన్ సైడ్ స్టోరీ. గ్రాఫిక్ వీడియోలు అన్ని ఫేకే. ఇప్పుడు 8,500 కోట్లు పాకిస్తాన్కి ఫండింగ్ వచ్చింది అంటే ఇప్పుడు ఇండియా లేదు బ్రదర్. అదంతా మనం అందరు ఫూల్స్ కాబడుతున్నారు అక్కడ. ఏది ఈ గోధి మీడియాలో వచ్చింది చూసి, ఇంక్లూడింగ్ మంచి వాళ్ళు కూడా అలా ట్రాప్లు అయిపోతున్నారు. నరేష్ యాదవ్ అన్నా, మీరు గ్రేట్, థ్యాంక్ యూ బ్రదర్. నరేష్ యాదవ్, అల్లాడి కుమార్, హాయ్ అన్న, నమస్తే బ్రదర్. సో స్వామి చంద్ర 100%, థ్యాంక్ యూ. సో అది మిత్రులారా, ఎవరు మనమాసి సుబ్రహ్మణ్యం యాదవ్ తిడుతున్నాడు, చదవ. తిడితే ఎంత చదువుతారా? ఇప్పుడు మిగతా తిట్టలే కదా, మెచ్చుకోకున్నా సరే, కానీ సబ్జెక్ట్ మాట్లాడు, చదువుతా. నన్ను తిడితే వస్తుంది. నేనేం సొంతకైతే హుకప్ చేసి చెప్తలేను కదా మీలాగా. ఆడు ఉన్నదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పారు కాబట్టి అందరికి ఇంగ్లీష్ అర్థమవుతుంది లేదని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంతకుమించి నా సొంత కవిత్వం చెప్పలే కదా అందులో. అంటే నిజం చెప్తే మీరు తట్టుకోలేరు, ఎందుకంటే మీ ఫేక్నే ప్రజలు నమ్మాలని మీ బాధ. నో నో నో, దట్ డస్ నాట్ వర్క్. ఓకే, సో లాస్ట్లో 1-2 చదువుదాం, దాన్ని విద్దాం. ఒకట్రా తిడుతున్నాడు వాడు, బీజేపీ వాడు. చూపెట్టరా ఇప్పుడు ఏమంటుండు వాడు. ఈరోజు చూడండి మిత్రులారా, వీడు ఏమంటుండు, వెల్దండి సదానందం అని రాసిండు. బీజేపీ ఆర్ఎస్ఓడు కావచ్చు, ఏం బొమ్మ పెట్టుకున్నాడు, ఏదో బొమ్మ పెట్టుకున్నాడు. అరే లంజా కొడక, పహల్గామ్లో చంపింది ఉగ్రవాదులు కాకపోతే ఎవర్రా? వాళ్ళే ఒప్పుకున్నారు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు గాంధు. దేశం వ్యతిరేకం ఏడొచ్చిందిరా? నిజం మాట్లాడడం దేశం వ్యతిరేకం ఎట్లయితుందిరా? బీజేపీ ఆర్ఎస్ఎస్ అనే చెత్త లంజా కొడుకులు ఏది ఫేక్ చెప్తుర్రా, నిజం మాట్లాడమంటే దేశానికి వ్యతిరేకం ఎట్లయితుందిరా? అంటే దేశభక్తి పేరు మీద, హిందూ మతం పేరు మీద మీరు ఎన్నైనా దాడులు చేస్తాము, మీ యొక్క పాపాలకి దేశభక్తి అంట కడతారా? చెప్పురా. మరి పాకిస్తాన్ చేస్తే చూపెట్టరా, ఏ మార్గంలోకి వెళ్ళొచ్చిండు? వస్తుంటే భారత సెక్యూరిటీ ఆర్మీ ఫోర్సెస్ వండుకున్నాయి లంజా కొడక. ఆర్మీ చీఫ్ చూపెడుతుండే కదరా, ఎట్లా సాధ్యం రా? ఇప్పుడు ముంబై దాడులు చేసిర్రు, చూపెట్టినాం కదరా. కరాచీలో ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏ బందర్గావ్ నుంచి వచ్చిర్రు, ఏ సీపోర్ట్ నుంచి వచ్చిర్రు, ముంబైకి ఎడికి వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, ఎవ్రీ మినిట్ చూపెట్టినాం కదా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మరి చూపెట్టరా లంజ కొడక, సదానందం లంజ కొడక. చూపెట్టు, ఆధారం చూపెట్టు, ప్రపంచం ముందట పాకిస్తాన్ని తీవ్రవాద దేశంగా గుర్తించేటట్టు చేద్దాం. పిచ్చి లంజ కొడక. దేశభక్తి అంటే ఏందిరా? భారతీయ పౌరులను చంపేసి పాకిస్తాన్ చంపిందని చెప్పడం మరా లంజ కొడక.
సుంతి చేయించుకొని మా జాతిపిత మహాత్మా గాంధీని చంపి ముస్లిం చంపిరని ప్రచారం చేసి వీధులలో స్వీట్లు పంచుకున్న లంజా కొడుకు మీరేం చెప్తారా? ఇప్పుడు వీడియోలు చూపెట్టినా కదరా, హరిరాఘవ్ అనే లంజా కొడుకు ముస్లింల కేశం వేసుకొని ముస్లింలు చెప్తున్నాడు కదరా, అది దేశభక్తారా? అమ్మ గుట్టలేదురా? ఆవు పెండ వద్దనే పారవసుకునేది అది రాసుకో పూసుకో అంటాడు ఈ లంజా కొడుకు. అది ఎరువుగా పనికొస్తుంది, చెట్లకి నైట్రోజన్గా పనికొస్తుంది. అది 3 రోజులు దాని ఆహారం కుళ్ళిపోతుంది, పెండగా తయారవుతుంది లంజా కొడుక. అది తిన్న గడ్డి, ఆ గడ్డి లోపల శరీరంలో దాన్ని లివర్లకి వెళ్ళి దాన్ని అన్నిట్లకి వచ్చే బయలు అవన్నీ కలిపితే అది 3 రోజులు కుళ్ళిపోతే దానికి ఎనర్జీగా మారిన తర్వాత మిగిలింది ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే అలా బ్యాక్టీరియా వైరస్ వచ్చి చేరుతాయి. 3 రోజుల తర్వాత అది బయటకు వస్తుంది, అది పెండ అవుతుంది. అది మనిషి అయినా ఆవైనా దాన్ని పూసుకో రాసుకునే లంజా కొడుకు నువ్వేం చెప్తావురా సమాధానం? పంపిద్దాం పదరా ల్యాబ్కి, అమెరికా ల్యాబ్కి, జర్మనీ ల్యాబ్కి పంపిద్దాం పదా. ఇది ఆ యొక్క వాడు ఏం చెప్పిండు, పెండలో సుగంధ ద్రవ్యాలు కలిపి అమ్ముతాడు, సెంట్ కలిపి అమ్ముతాడు వాడు రామ్దేవ్ బాబు. కరోనాలు మీకు రోగం తగ్గుతుంది, కరోనా తగ్గుతున్నాడు. ఏదిరా అని సుప్రీంకోర్టులో కేసేస్తే సారీ చెప్పుకుంటే దెంగేసిండాడు. లంజా కొడుకులు. దేశభక్తి ఎట్లా దేశభక్తి అవుతుందా? మీ పాపాలను పబ్లిక్ లో చూపెడితే దేశద్రోహం అవుతుందిరా. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసే దోపిడీని, ఈ యొక్క దుష్ప్రచారాలను, ఫాల్స్ ప్రాపగాండాను చూపెడితే దేశద్రోహం. యారా చీరిసి ఇంత కడతాం లంజ కొడక. హిందువులను చంపుకుంటా, అనార్యులను చంపుకుంటా, ఆర్య బ్రాహ్మణుడు ఈ 1000 సంవత్సరాల నుంచి ఇదే నాశనం చేసిండు, ఇప్పుడు నాశనం చేస్తుంటే బరాబర్ చెప్తాం మీరు దేశద్రోహులు లంజ కొడుకులు. 80 కోట్ల మందికి దొడ్డు రేషన్ బియ్యం ఇచ్చి పేదరికాన్ని వేసి మళ్ళీ నేనేదో ఘనకార్యం చేసిన అంటే లంజ కొడుకు. ఏదిరా మేక్ ఇన్ ఇండియా? చైనా అంత పెద్ద డిఫెన్స్ సంబంధించిన తయారు చేస్తుంటే మనమేమో రఫాల్ యుద్ధ విమానాలు అమెరికా నుంచో ఇంకో దేశం నుంచో ఫ్రాన్స్ నుంచో కొనుక్కుంటాం. మరి చైనా సొంతంగా తయారు చేస్తుంది లంజా కొడుక. మళ్ళీ అక్కడ విదేశాల్లో నాసాల రఫాయిల్లో పనిచేసిన వాళ్ళు మనోళ్ళే సైంటిస్టులు. మరి మనం ఎందుకు తయారు చేసుకోలేమురా? మేక్ ఇన్ ఇండియా ఎందుకు చేస్తలేట్రా మోడీ గాడు DRDO కింద? లంజా కొడుక, శాతగాని కొజ్జానా కొడుకులు. మీ తప్పిదాలను ప్రజలకు వాస్తవాలు చెప్తే నేషనల్ మీడియాను కూడా కంట్రోల్ పెట్టుకుంటారా? సిగ్గులేని నా కొడక, దేశద్రోహి, పిచ్చి లంజా కొడుకు. ఏమన్నా అంటే బూతులు, లేదంటే సంపుతాము పొడుస్తాం కదా అన్నారా? సంపడానికరా అధికారంలో కూర్చున్నది బోసిడికే.